హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ప్రస్తుతం చూడండి, ఆలయం వచ్చేసి మన బ్యాక్ సైడే ఉంది. ఈ ఆలయం ఏంటంటే మనకు హైదరాబాద్ దగ్గరలోనే ఉంది. బట్ ఈ ఆలయానికి అయితే చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కంచికి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళ అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బంగారు బల్లి, వెండి బల్లి రెండు అయితే ఇక్కడైతే ఉంటాయి. ఒకసారి అయితే మనం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి రిమైనింగ్ విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చేసి రథం ఉంది చూడండి, రథోత్సవం చేస్తారేమో అప్పుడప్పుడు. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు చెరువు కనబడుతుంది, పెద్ద చెరువు ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆ కాలం నాటి అంత కూలిపోయినాయి. ఓకే, అక్కడ వచ్చేసి చెరువు అయితే కనబడుతుంది చూడండి. మీకు ప్రధానమైన ఆలయం వచ్చేసి ఇక్కడ నుంచి క్లియర్ కనబడుతుంది. ఒకసారి దూరంకి వెళ్ళి కూడా వ్యూ చూపిస్తుంది చూడండి. అది వచ్చేసి మెయిన్ ఆలయం అక్కడ కనబడుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రధానమైన ఆలయం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం చూసిన రథం వచ్చేసి సుమారు 100 సంవత్సరాల క్రితం దట. ఇప్పుడు మనం వచ్చేసి ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు కంచికి వెళ్ళలేని వాళ్ళు ఈ కొడకంచినైనా దర్శనం చేసుకోవాలని అంటారు. ఎందుకంటే ఇక్కడ కోనేరులో స్నానం చేసి సేమ్ మనకు ఇక్కడ ఆలయం లోపల ఉన్న బంగారు బల్లిని, వెండి బల్లిని మనం ఇలా ముట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా, బల్లి దోషాలున్నా తొలగిపోతాయట. అందుకే మనకు కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచికైనా వెళ్ళాలని అంటారు. ఒకసారి చూడండి ఎలా ఉందో. మొత్తం సుమారు ఏంటంటే 900 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడే మనం ఆలయ ప్రాంగణంలోనికి అయితే వచ్చేసాం చూడండి. ఒకసారి చూడండి ఎలా కనబడుతుందో. ఇదంతా మనకు ఆ 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే. చూడండి ఆ పరిసరాలు ఇంకా ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఒకసారి ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పూర్వం ఏంటంటే అల్లాని వంశస్థునికి చెందిన రామోజీరావు గారికి వచ్చేసి మనకు ఈ స్వామివారు కలలో కనబడి, మీకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అడవిలో వచ్చేసి నేను విగ్రహ రూపంలో అయితే ఉన్నాను, నన్ను వచ్చేసి ఈ కొడకంచిలో ఉన్న ఈ కొండపైన అయితే ప్రతిష్ఠించాలని చెప్పడం జరిగిందట. అప్పుడు వచ్చేసి ఆ వంశస్థులు వారితో పాటు గ్రామస్తులు అందరు కలిసి ఆ అడవిలోకి వెళ్ళి వెతకడం అయితే మొదలుపెట్టారట. కానీ వెతకడం మొదలుపెట్టిన స్వామివారి విగ్రహం అయితే దొరకలేదట. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతున్న స్తంభం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నదట. అక్కడ ఉన్న ఈ రోల్లాగా ఉన్న చూడండి, వాటిని ముట్టుకుంటే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయట. కింద ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక పైన వచ్చేసి ఇలా ఆ కొండ పైన గుహలా ఉన్న చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. ఒకసారి చూడండి, ఇవాళ లోపలికి వెళ్ళగానే పైన వచ్చేసి ఇలా బంగారు బల్లి, వెండి బల్లి అయితే మనకు దర్శనమిస్తారు. కోనేరులో స్నానం చేసి ఇలా ఆలయం లోపలికి వచ్చేసి వాటిని ముట్టుకుంటే మీకు దోషాలు అయితే తొలగిపోతాయి. అయితే మీకు ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ ఆలయ ప్రాంగణంలో ముఖ్యమైనది ఈ కోనేరు. తర్వాత వచ్చేసి ఇప్పుడు కింద ఆంజనేయ స్వామి శివాలయం కూడా ఇక్కడైతే ఉంది. శివాలయాన్ని వచ్చేసి తర్వాత అయితే చూద్దాం. ఒకసారి చూడండి, ఈ కోనేరులోనే స్నానం ఆచరించి మనకు స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి. అయితే ఇప్పుడు మన చరిత్రకు వస్తూ ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పినట్టు అలా ఆ రోజు రాత్రి తిరిగిన ఎవరికైతే ఆ స్వామివారి విగ్రహం అయితే కనవలేదట. అయితే మీకు మరుసటి రోజు రాత్రి ఆ వంశస్థుని కలలోకి వచ్చేసి రేపు వచ్చేసి మీకు ఇంటి ముందు ఒక గరుడ పక్షి అయితే ఉంటుంది. ఆ గరుడ పక్షిని వెంబడిస్తూ మీరు వెళ్ళండి, అడవిలో వచ్చేసి నా విగ్రహం దొరుకుతుందని స్వామివారి కలలో కనబడైతే చెప్పారట. అయితే ఆ మరుసటి రోజు వాళ్ళు లేచే వరకు ముందు వచ్చేసి గరుడ పక్షి వచ్చేసి నిలబడ్డదట. అయితే ఆ గరుడ పక్షిని వెంబడిస్తూ అలా మనకు కొంత దూరం వెళ్ళగానే దట్టమైన అడవిలో స్వామివారి విగ్రహం అయితే దొరికిందట. ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి స్వామివారు ఆదేశించినట్టు ఈ కొడకంచిలో ఉన్న ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొండపైన అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. అయితే మనకు చాలా వరకు ఆలయం ధ్వంసమైనప్పటికీ ఈ కోనేరు ఇవన్నీ అయితే అప్పటి నుంచి అలానే ఉండిపోయాయి. ప్రధానమైన ఆలయాన్ని మాత్రం దాతల సహకారంతో మళ్ళీ అయితే నిర్మించారు. ఒకసారి చూడండి ఈ ఆలయ కోనేరు ఎంత చక్కగా కనబడుతుందో. అందుకే మనకు కంచికి వెళ్ళలేని వాళ్ళు ఈ కొడకంచికైనా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని అందరూ అయితే చెప్తూ ఉంటారు. ఒకసారి చూడండి ఎలా ఉందో. కోనేరు వచ్చేసి చాలా ఓల్డ్ కోనేరు, ఇప్పటిదైతే కాదు. బట్ ఆలయం వచ్చేసి రీకన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు చూడండి. చాలా పెద్ద కోనేరు, చూడడానికి అయితే సూపర్గా ఉంది కోనేరు అయితే. ఒకసారి పైకి వెళ్ళి ఎదుగుతాం. ఇలా కోనేరును చూసి ఇప్పుడే బయటకు అయితే వచ్చేసాను. అయ్యో, ప్రధానమైన ఆలయం వచ్చేసి ఆ విధంగా ఉంది. మనకేంటంటే మొదటి నుంచి ఆలయాన్ని మాత్రం ఏ విధంగా టచ్ చేయలేదు. ఆ ముందు మాత్రం మండపాన్ని అయితే నిర్మించడం జరిగింది.
కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న అద్భుతమైన క్షేత్రమే ఈ కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయంగా మనమైతే చెప్పుకోవచ్చు. అందుకే అంటారు కొడకంచిలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని. మామూలుగా మనకు కంచిలో ఎలా ఉంటుందో స్వామివారికి ఎలా మీకు అన్ని పూజలు చేస్తారో ఇక్కడ కూడా ప్రతిరోజు ఆ పూజలు అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇలా బంగారు బల్లి వెండి బల్లి ఉన్న క్షేత్రం మనకు కంచి తర్వాత ఈ కొడకంచిగానే మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇప్పుడు నేను ఏంటంటే ముందున్న శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ శివుడు ఉంటాడు. మనకు మెయిన్ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఇక్కడనే ఉంది. మనం ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే ముఖ్యంగా సొంత వెహికల్ పైన వస్తే మెదక్ రూట్లో రాగానే బొంతపల్లి చౌరస్తా నుంచి లోపలికి వచ్చాక ఒక 10 కిలోమీటర్స్ వస్తే మీకు ఆలయం ఉంటుంది. లేదు బస్సెస్కు రావాలంటే మాత్రం మీరు పటాన్ చెరువు చేరుకోవాలి. పటాన్ చెరువు నుంచి ఒక 16 కిలోమీటర్ల దూరంలోనే ఈ కొడకంచి అయితే ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి గంటకు ఒక బస్సు అయితే ఈ ప్రాంతానికి అయితే ఉంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆలయ ప్రాంగణంలోకి అయితే వచ్చేసాం. చూడండి, గంటలు కనబడుతున్నాయి అన్నీ. ఒక చెట్టు ఉంది, పురాతనమైన చెట్టు. ఆ నందీశ్వరుడు చూడండి, చాలా పురాతనమైన నందీశ్వరుడు అయితే ఇక్కడ కనబడుతుండు. శివాలయం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. చూడండి, శివుడు లింగ రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. నిత్య అభిషేకం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఆ పక్కకు వచ్చేసి మరొక ఆలయం ఉంది. ఆ లోపల చూడండి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. చూడండి, ఈ స్వామి క్షేత్రం వచ్చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధంగానే ఉంది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.